అందరికీ నరుటో అనిమే గురించి తెలుసు కదా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఒక గొప్ప అనిమే. ఈరోజు మనం నరుటో యొక్క మొదటి ఎపిసోడ్ గురించి చర్చించబోతున్నాం. ఈ ఎపిసోడు మనకు నరుటో యొక్క జీవితం, అతని గతం మరియు అతనికి ఎదురైన చాలాను పరిచయం చేస్తుంది. ఎపిసోడ్ మొదలవుతుంది. మనం కమీతో జపాన్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనకు ఓ శక్తివంతమైన విషయం చెప్పబడుతుంది. ఒకప్పుడు ఈ గ్రామంపై ఒక శక్తివంతమైన రాక్షసుడు దాడి చేసినప్పుడు అది గ్రామాన్ని పూర్తిగా నాశనం చేయగలిగింది. ఆ రాక్షసుడు పేరు క్యూబీ. ఇది 9 పంజా ఫాక్స్ అని కూడా పిలువబడుతుంది. ఈ క్యూబీ ఆ గ్రామాన్ని మింగి అందులోని ప్రజలను కత్తిద్వారా చంపాలని చూస్తుంది. అప్పటికే హోకేజ్ అనే మన పెద్ద నాయకుడు ఈ శక్తివంతమైన రాక్షసుని ఆపడానికి తన ప్రాణం తీసుకున్నాడు. అప్పుడు హోకేజ్ తన ప్రాణాన్ని త్యాగం చేసి క్యూబీ రాక్షసును నరుటో శరీరంలో సీల్ చేశాడు. తద్వారా నరుటో ఈ రాక్షసుడి శక్తిని తనలో ధరించాడు. కాని ఈ విషయమంతా చాలామందికి తెలియదు. నరుటో స్వయంగా కూడా ఇది తెలుసుకోడు. నరుటో పుట్టినప్పటి నుండి అతని జీవితం చాలా కష్టాలతో ఉంటుంది. అతను చిన్నతనంలోనే ఒంటరిగా పెరిగాడు. అతని తల్లిదండ్రులు లేకపోవడంతో గ్రామంలోని ఇతరులు అతనిని చూస్తే దూరంగా పోతారు. వారు అతనిలో శక్తివంతమైన రాక్షసుడి శక్తి ఉన్నందున అందరూ అతనిని ద్వేషిస్తారు. అతనికి ఎవరూ మిత్రులుగా ఉండరు మరియు అతనికి ఏమీ తెలియదు. అతనికి అతని శక్తి గురించి తెలియదు. అయితే ఈ ఎపిసోడ్లో మనం చూస్తాము, నరుటో తనకు తెలిసిన ప్రతి మలుపును ఎవరూ అనుమతించకుండా బలంగా ఎదుగుతున్నాడు. అతను ఒక నింజాగా మారాలని, గ్రామంలో ప్రాముఖ్యం పొందాలని నిర్ణయించుకున్నాడు. ఇది అతనికి ఎంత కష్టమైనా అతను ఎప్పటికీ వెనక్కి తగ్గడు. ఎపిసోడ్లో మనం చూసే మరో ముఖ్యమైన అంశం నరుటో యొక్క శక్తి మరియు అతని గమనాన్ని ఎలా ఉపయోగిస్తారో.